గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము యూపీఎస్సీలో వచ్చినటువంటి జనరల్ ఎస్ఏ రెండు అనేటివి మనం చెప్పిన టాపిక్స్ నుంచి వచ్చాయి. సో ఇలా మనకి ఈ రెండు అనేటివి ఉన్నాయి. సరే, నేను ఒరిజినల్ క్వశ్చన్ చూపిస్తా. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, చాలా మంది ఎకనామిక్ సర్వేని ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి ఎకనామిక్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి కోసము అండ్ లేటెస్ట్ గా వచ్చే రిపోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందని చెప్పడానికి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఎందుకంటే చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, నాతో కాంటాక్ట్ లో ఉన్న స్టూడెంట్స్ కానీ లేదంటే నాతో ప్రిపేర్ అయిన ఫ్రెండ్స్ కానీ అందరూ ఏంటిదంటే నన్నే అంటారు, ఏముంది మామ ఎకనామిక్ సర్వే ఎందుకు ఏం లేదంటారు. సో బట్ ఐ విల్ షో దట్ వాట్ ఈస్ ద సర్వే ఇంపార్టెన్స్ అనేది ఎంత ఉందనేది. సో ఆల్రెడీ జనరల్ స్టడీస్ లో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లో నిన్న మొన్న జనరల్ స్టడీస్ పేపర్ లో కూడా చాలా వరకు క్వశ్చన్స్ 30% సర్వే నుంచే ఉన్నాయి. అండ్ ఎస్ఐనే సర్వే నుంచి వచ్చింది. మీరు సర్వే యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థం చేసుకోండి మీరు. సో అందువల్ల సర్వేని మీరు ఖచ్చితంగా చదవాలి. ఇవన్నీ మనము సర్వే క్లాసెస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ రిపోర్ట్స్ కూడా నేను చెప్పడం జరిగింది. క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూడండి. ఫారెస్ట్ ప్రిసీడ్స్ సివిలైజేషన్. క్వశ్చన్ ఒకసారి చూడండి. మనకి ఫారెస్ట్ ప్రిసీడ్స్ సివిలైజేషన్ అండ్ ద డిజర్ట్స్ ఫాలో దెమ్. అంటే మనుషులు సెటిల్ కాకముందు, సివిలైజేషన్ కాకముందు ఏముండే, ఫారెస్ట్ ఉండే. ఈ అడవులన్నింటిని మనం నరుక్కుంటూ రోడ్లు వేసుకుంటూ వేసుకుంటూ ఏం చేస్తాం, ఫైనల్ గా డిజర్ట్స్ లాగా తయారు చేస్తున్నాం. అది ఇంటర్నల్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ జనరల్ గా. ఓకే, జాగ్రఫీ పరంగా చూస్తే హిస్టరీ కాంటెక్స్ట్ లో కనుక తీసుకుంటే సివిలైజేషన్ కన్నా ముందు ఫారెస్ట్ ఉండే, ఫారెస్ట్ కట్ చేస్తేనే అవన్నీ అక్కడ మనం సెటిల్ అయిపోయినాం, ఏమన్నా సివిలైజేషన్ జరిగింది. ఆ తర్వాత ఏమైనా మనం ఇప్పుడు వాటన్నిటిని కూడా అడవులన్నిటిని నరికి లాస్ట్ కి ఏదో చేస్తున్నాం మొత్తం. అది జనరల్ గా వచ్చిన క్వశ్చన్. అది రెండో క్వశ్చన్ ఏమన్నాడు, సోషల్ మీడియా ఈజ్ ట్రిగరింగ్ ద వాట్ ఫియర్ ఆఫ్ ద వాట్ మిస్సింగ్ అవుట్ అండ్ దెన్ సో దానివల్ల సోషల్ మీడియా వల్ల డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ పెరుగుతుంది అమంగ్ ద యూత్ అన్నాడు. అంటే సింపుల్ గా ఇది దేని గురించి ఇచ్చాడు, మెంటల్ హెల్త్ గురించి ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా వల్ల కానీ వీటి వల్ల కానీ మెంటల్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాడు. ఇది డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ అ మెంటల్ హెల్త్. సోషల్ మీడియా గురించి అడగట్లేదు క్వశ్చన్. సోషల్ మీడియా వల్ల మెంటల్ హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంతే తప్ప సోషల్ మీడియా గురించి రాయమని అడగట్లేదు. సోషల్ మీడియాని ఎక్కువ వాడడం వల్ల మెంటల్ హెల్త్, లోన్లీనెస్, డిప్రెషన్ అనేది పెరుగుతుంది అనేది కరెక్ట్. అంతే కదా. ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురు ఫోన్ వాడుతూ ఉంటారు కానీ ఒకరికొకరు మాట్లాడుకోడు. దట్ ఈస్ కాల్డ్ వాట్ సామూహిక ఏకాంతం, గ్రూప్ లోన్లీనెస్ అంటాం. ఇంట్లో అందరు ఉంటారు కానీ ఎవరెవరితో మాట్లాడుకోరు. ఓకే రైట్. జుమ్ తారా అని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రం చూసుకుంటుంటారు ఎవరి వాళ్ళు, జుమ్ బరాబర్ జుమ్ అని. ఓకే, సో ఇది మనం చెప్పినటువంటి టాపిక్. ఫస్ట్ మనకి మెంటల్ హెల్త్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సోషల్ సెక్టార్లో మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. కోర్సులో సోషల్ సెక్టార్లలో, హెల్త్ సెక్టార్లలో ఉంటుంది మెంటల్ హెల్త్ అని చెప్పడం జరిగింది. వీడియో స్టార్ట్ అయిన 1 minute లోనే నేను చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుందమ్మా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని కూడా చెప్పాను. మీరు కావాలంటే రీచెక్ చేసుకోవచ్చు మీకు డౌట్ వస్తే. ఓకే, చెప్పినా మళ్ళీ ఏదో అదృష్టం కొద్ది క్వశ్చన్ రాలేదు, ఆల్రెడీ వస్తుందని నేను ఖచ్చితంగా వస్తుందని చెప్పడం జరిగింది. సో దీని ప్రకారం ఈ ఎస్ఐ రాయాలంటే చాలా ఈజీగా ఇవన్నీ చెప్పొచ్చు. రైజింగ్ ఆఫ్ ద వాట్ ప్రివాలెన్స్ ఆఫ్ ద వాట్ మెంటల్ ఇష్యూస్ COVID-19 వల్ల కానీ, లేదు అంటే నేషనల్ ఇవి ఏమంటారు సోషల్ మీడియా వల్ల ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, దీనివల్ల రీజన్స్ ఏంటిది, మెంటల్ మార్బిలిటీ అంటే ఏంటిది, అర్బన్ ఏరియాస్ లో మెంటల్ మార్బిలిటీ బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వే బేసిస్ పైన చెప్పడం జరిగింది. ఇక చూడండి, ఎవాల్వింగ్ ఆఫ్ ద వాట్ మెంటల్ హెల్త్ చైల్డ్ యూత్, ఎక్కువ మొత్తంలో 7 to 19 years ఉన్నటువంటి యూత్. సో వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు, ఎన్సీఆర్టీ చేసినటువంటి స్టడీ ఏంటిది, దానివల్ల కూడా ఎలా ఇంపాక్ట్ అవుతున్నారు, రీజన్స్ ఫర్ ద మెంటల్ ఇష్యూస్ అమంగ్ ద వాట్ చిల్డ్రన్స్ అండ్ యూత్ లో. సో ఎందుకు రీజన్స్ ఉన్నాయంటే ఇక్కడ మేజర్ గా చూడండి, లింక్ టు ద వాట్ ఓవర్ యూస్ ఆఫ్ ద వాట్ ఇంటర్నెట్ అండ్ స్పెసిఫికల్లీ సోషల్ మీడియా అండ్ సో ఏంటిది అన్రిస్ట్రైన్డ్ అండ్ సూపర్వైజర్ సోషల్ మీడియా ఇలా ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాట్ మొబైల్ ఫోన్స్ డివైజెస్ ఇవి ఉన్న ఇండియన్ కాంటెక్స్ట్ లో వాటి యూజేజ్ అనేది ఎలా పెరిగింది అనేది ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ సర్వేలో ఇచ్చింది క్లియర్ గా. సో అందువల్ల ఇప్పటికైనా ఎకనామిక్ సర్వే చదవండి. మీకు ఎవరైనా కోర్సు కావాలనుకుంటే తెలంగాణ వాళ్ళకి పాలపిట్ ఆన్లైన్ అకాడమీలో అవైలబిలిటీ ఉంది. ఇండియా సర్వే ప్లస్ తెలంగాణ సర్వే అండ్ ఏపీ వాళ్ళకైతే అమరావతి ఆన్లైన్ యాప్ లో అవైలబిలిటీ ఉంది ఇండియా ఎకనామిక్ సర్వే. ఇప్పటికైనా ఎకనామిక్ సర్వేని చదవండి దయచేసి. ఎకనామిక్ సర్వే యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోండి. ఊరికే ఆ బుక్ ఈ బుక్ ఎత్తుకొని చదవకండి దయచేసి, అర్థం చేసుకోండి. రైట్. నెక్స్ట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ త్రూ ద వాట్ లెన్స్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్స్. సో ఎకనామిక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మెంటల్ హెల్త్ అనేది, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది క్లియర్ గా. నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇది కూడా మెజర్స్ టేకెన్ బై ద వాట్ ఇండియా యొక్క హెల్త్ ప్రోగ్రామ్స్, డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రోగ్రామ్ కానీ, నేషనల్ హెల్త్ కానీ, రాష్ట్రీయ కానీ. సో ఇవన్నిట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఇక షార్ట్ కట్లు కాకుండా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ని, నెక్స్ట్ టెలిమెడిసిన్ ని, ఈ మెంటల్ హెల్త్ పర్సనల్స్ ని పెంచడము, చిల్డ్రన్స్ అండ్ యూత్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఏం స్టార్ట్ చేసింది ఈ మెంటల్ హెల్త్ ని బాగు చేయడానికి కోసము. ఓకే, నెక్స్ట్ ఎన్సీఆర్టీ యొక్క ఇవి ఏంటి, అండ్ ఆ తర్వాత మెఘాలయలో కానీ, ఢిల్లీలో కానీ, కేరళలో ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు దేనికోసం, మెంటల్ హెల్త్ కు సంబంధించి. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఏం చేయాలి, ఫ్యూచర్ లో దీన్ని ఏం చేయాలని అనుకోసం ఈ రికమెండేషన్స్ అన్ని ఉన్నాయి. సో ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ సైకియాట్రిస్ట్ కానీ, కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ ఫర్ ద ఎక్సలెంట్ సెంటర్స్,
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్వాల్వ్ చేయాలా, NGOs ఇన్వాల్వ్ చేయాలా, ఇవన్నీ కూడా మెజర్స్. ఇక ఇంతకుమించి ఏం రాస్తామమ్మా, ఇంతకుమించి ఏం రాస్తాం, ఇదే మొత్తం ఆల్మోస్ట్ ఎస్ఏ అంతా ఇదేనాయా. వాడు ఇచ్చిందే క్లియర్ గా, సోషల్ మీడియా యూత్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, వాళ్ళ యొక్క లోన్లీనెస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది. ఇదే మెంటల్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్, డిప్రెషన్ లోన్లీనెస్ ఈజ్ నథింగ్ బట్, ఇదే మెంటల్ హెల్త్. సో ఇంత మొత్తం క్లియర్ కట్ గా ఇంత ఉంది. ఇది రాయడానికి టైం సరిపోదు ఎగ్జామ్ లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ మెన్షన్డ్ ఇక్కడ. సో మనం తీసుకుంటే సోషల్ మీడియా వల్ల మెంటల్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి ఇంత క్లియర్ గా మనం మొత్తం కూడా డాటా చెప్పడం జరిగింది. ఈ డాటా యాజ్ గా చూసుకున్న వాళ్ళకి క్లియర్ గా ఎస్ఏ అనేది రాయడానికి అవకాశం ఉంది, మనకి మాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫారెస్ట్ అండ్ సివిలైజేషన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫారెస్ట్ సివిలైజేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడిగాడు. ఈ ఫారెస్ట్ సివిలైజేషన్ కి సంబంధించి క్వశ్చన్ వచ్చేస్తే నేను IUCN రిలీజ్ చేసినటువంటి మ్యాంగ్రోవ్ ఎకో సిస్టమ్స్ చెప్పడం జరిగింది, గ్లోబల్ వాచ్ రిపోర్ట్ చెప్పడం జరిగింది, యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసిన రేంజ్ ల్యాండ్ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. 3 కూడా ఫారెస్ట్ కి సంబంధించినయే. ఆ ఫారెస్ట్ ఎట్లా డెవలప్ అయినా, ఒకప్పుడు ఫారెస్ట్ ఎలా ఉండేది, ఎలా డిస్ట్రక్షన్ జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి క్లియర్ గా 3 రిపోర్ట్స్ అనేవి ఇప్పటికీ ఇంకా యూట్యూబ్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయి, చూసుకోవచ్చు మీరు. సో ఈ రిపోర్ట్స్, రేంజ్ ల్యాండ్ రిపోర్ట్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఎందుకు ఫారెస్ట్ అనేవి విధ్వంసం జరిగినాయి, ఎందుకు డిజర్ట్ లాగా మారిపోతున్నాయి, ఫారెస్ట్ ప్రిసిడ్స్ ఇలా ఎందుకు విధ్వంసం జరిగినాయి, రికమెండేషన్స్ ఏంటిది, అదేంటిది, టోటల్ గ్లోబల్ వాచ్ రిపోర్ట్ ఇక్కడ కూడా. సో ఈ మ్యాంగ్రోవ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, అవి ఎలా ఉన్నాయి, ఎట్లా డిస్ట్రక్షన్ జరిగినాయి, ఫ్యూచర్ లో ఎలా డిస్ట్రక్షన్ జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా ఈ 3 రిపోర్ట్స్ లో చెప్పడం జరిగింది క్లియర్. ఒక్కొక్కటి 10-15 నిమిషాలే ఉంటుంది రిపోర్ట్, పెద్ద విషయం కాదు. సో ఇది కూడా దీనికి ఏం యాడ్ చేసుకోవాలా, సివిలైజేషన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, చైనీస్ సివిలైజేషన్ కానీ, మెసోపటోమియన్ సివిలైజేషన్స్ కానీ, అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ కానీ, ఆ టైం లోపల అన్ని రివర్స్ దగ్గరనే కదా, అన్ని సివిలైజేషన్ స్టార్ట్ అయినాయి ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ నది ఒడ్డిన సివిలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది, అప్పుడు ఫారెస్ట్ ఏరియాలు ఎట్లా నరికేశారు, లేటర్ వేదిక్ పీరియడ్ లో. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఏమొచ్చింది, ఎర్లీ వేదిక్ తర్వాత ఏమొచ్చింది, లాటర్ వేదిక్. ఎర్లీ వేదిక్ కి లాటర్ వేదిక్ మధ్య ఏం చేసాం, ఐరన్ డిస్కవరీ చేసినప్పుడు అక్కడ ఫారెస్ట్ అనేసి కొట్టేసాం, అక్కడ పీపుల్ సెటిల్ అయ్యారు, సెటిల్ అయిపోయి ఏమైనా చిన్న చిన్న మహాజనపదాలు ఏర్పడ్డాయి, సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అదంతా స్టోరీ ఒక 2 పారాగ్రాఫ్లలో రాస్తావు. ఆ తర్వాత మిగిలిందంతా కూడా ఇదే స్టోరీ రాయాలి నువ్వు. ఫారెస్ట్ వాటి యొక్క యూజెస్, మనుషులు ఎట్లా వాడుకున్నారు, రోడ్లు, అర్బనైజేషన్ ఏంటిది కథ, అవన్నీ ఇప్పటికి వరకు ఎట్లా యాడ్ అయిపోయినాయి, ఎట్లా తయారవుతున్నాయి, ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, క్లైమేట్ చేంజ్ యొక్క ఇనిషియేటివ్స్ కొన్ని రాస్తే సో జనరల్ ఎస్సే అనేది సమాప్తం అయిపోతుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కంటెంట్ ఇందులోనే ఉంటుంది. సో ఈ 2 ఎస్సేస్ అనేవి మనకి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు కనువిప్పి ఏంటిదంటే, ఎప్పుడైనా సరే ఎకనామిక్ సర్వేని కానీ, లేటెస్ట్ వచ్చే రిపోర్ట్స్ని కానీ చదవాలి. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఇప్పటికైనా మీరు చదవండి, చదవకపోతే ఇప్పుడైనా చదవండి. ఎగ్జామ్ పర్పస్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి, రాకుండా అయితే క్వశ్చన్స్ అనేటివి ఉండవు. సో యూపీఎస్సీలోనే వచ్చాయి కాబట్టి మన ఎగ్జామ్లలో ఈజీగా వస్తాయి. ఓకేనా? సో కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి గట్టిగా ఎకనామిక్ సర్వేని. ఓకే, కోర్స్ అనేది మనకి ఏపీ వాళ్ళకైతే అమరావతిలో, తెలంగాణ వాళ్ళకైతే పాలపిట్టలో అవైలబిలిటీ ఉంది. సో కోర్సు కావాలనుకుంటే తీసుకోండి. మీకు ఈజీ వే ఆఫ్ టీచింగ్ అనేది, ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ అనేది అయితే టైం సేవ్ అవుతుంది. పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లాస్ వినొచ్చు, 2-3 సార్లు రివైజ్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్లు రాయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.